రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని 19 మంది మరణించారు. అయితే ఒక గుంతను తప్పించబోయి రోడ్డుపై ఉన్నటువంటి ఒక గుంతను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. బస్సు తాండూరు నుంచి గంటన్నరలోనే అంటే బయలుదేరినటువంటి గంటన్నరలోనే ఈ ప్రమాదంకి గురైంది. ఎగ్జాక్ట్గా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:41 సమయానికి తాండూరు నుంచి హైదరాబాద్ వైపుకి బయలుదేరింది బస్సు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన బస్సు సంఘటన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. అంతకంటే ముందు మీకు ఇందాక సీసీటీవీ విజువల్లో వచ్చింది. ఆ విజువల్ మీరు చూస్తే ఆ బస్సు బయలుదేరిన విజువల్ కూడా ఉంది. అయితే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎగ్జాక్ట్గా గంటన్నరలోనే అంటే 6:14 ఒక టిప్పర్ లారీ బస్సును ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఉదయం 7:02 సమయానికి అక్కడికి ఎగ్జాక్ట్గా జేసీబీ చేరుకుంది. అంటే సుమారుగా 35 నిమిషాలు 35 నుంచి 40 నిమిషాలు పట్టింది. అయితే 7:15 ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకున్నారు. 7:32 సమయానికి బస్సు నుంచి పూర్తిగా కంకరను తొలగించారు. 8 గంటలకి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. 8:40 సమయానికి అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 10 గంటలకి స్పాట్కి వెళ్ళారు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. ఇక 10:15 సమయానికి చేవెళ్ళ ఆసుపత్రికి పొన్నం ప్రభాకర్ వెళ్ళిపోయారు. సో మీకు ఇదంతా కూడా మినిట్ టు మినిట్ ఎందుకు చెప్తున్నానంటే 4:40 సమయానికి ఎగ్జాక్ట్గా బస్సు ఎప్పుడైతే బయలుదేరిందో గంటన్నర తర్వాత 6:15 సమయానికి బస్సు ప్రమాదానికి గురైంది. మీరు విజువల్లో చూస్తున్నారు, అది మీకు గుంతలా కనిపించట్లేదు, బట్ ఇదే గుంత రోడ్డు పైనటువంటి ఇదే గుంత ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. ఈ గుంతను తప్పించడానికే ఆ లారీ డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా వచ్చి అటు బస్సు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ గుంతే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ గుంతను తప్పించబోయే బస్సు అటు ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు ఆకాష్ కాంబ్లే టిప్పర్ నడిపించినటువంటి డ్రైవర్, అండ్ ఆ తర్వాత మరో ఫోటోలో వస్తున్న వ్యక్తి బస్సు నడిపించిన డ్రైవర్. సో దస్తగిరి ఆర్టీసీ బస్సు నడిపించిన డ్రైవర్. అదొక లీజ్ బస్, ఆర్టీసీ యాజమాన్యం లీజ్ తీసుకున్న బస్ అది. సో ఒక ప్రైవేట్ బస్ని ఆర్టీసీ లీజ్ తీసుకుంది ఆ బస్ని. సో 4:41 సమయం నుంచి ఎగ్జాక్ట్గా 6:14 సమయానికల్లా 19 మంది ఆ బస్సులోనే ఆ కంకర మధ్యలో నుంచే సజీవ సమాధైపోయారు. సో ఆ తర్వాత మరికొంతమందిని అక్కడి నుంచి క్షతగాత్రుల్ని హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం. సో యాజ్ ఆఫ్ నో ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారంగా 19 మంది మరణించారు. బట్ మనకంతున్న సమాచారం మేరకి ఇప్పటివరకు ఈ ఒక్క ఘటన కారణంగా మొత్తంగా 24 మంది సుమారుగా మరణించినట్టు తెలుస్తోంది. సో ఇప్పటివరకు ప్రభుత్వం కూడా ఇంకా లెక్కలను తీస్తోంది. 21 మంది అఫీషియల్గా మరణించారని చెప్పి అక్కడ స్థానిక అధికారులు లేకుండా చుట్టూటువంటి జనం చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. చాలామంది కూడా వివిధ ఆసుపత్రుల్లో చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కొంతమంది మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో, మరికొంతమంది వారంతా కూడా చికిత్స తీసుకుంటున్నారు. సో ఎదురుగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సుని ఢీకొన్న తర్వాత ఈ ప్రమాదం మరింతగా పెరిగిపోయింది. ఇక్కడ మనకు ప్రధాన కారణాలు ఏంటి అని అంటే, ఒకటి బస్సు ఓవర్లోడ్తో ఉంది. 50 మందితో వెళ్లాల్సిన బస్ కాస్త ఇంక్లూడింగ్ డ్రైవర్ అండ్ కండక్టర్ 50 మందితో వెళ్లాల్సిన బస్ కాస్త 72 మందితో వెళ్తోంది. అటు టిప్పర్ లారీ ఏమో 30 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఆ లోడ్తో కాకుండా 65 మెట్రిక్ టన్, అంటే డబల్. ఇక టర్పులిన్ లేదు, రోడ్లంతా గుంతలమయం. అటు వేగం కూడా కంట్రోల్ చేయలేకపోయాడు, అతివేగంగా ఉంది ఆ బస్ కూడా. సో కంకర పైన టర్పులిన్ లేకపోవడంతో పూర్తిగా ఒకేసారి ఆ కంకర మొత్తం కూడా అన్లోడ్ చేసినట్టుగా బస్సులో పడిపోయింది. కూర్చున్న వారు కూర్చున్నట్టే అలాగే మరణించారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 3 ఈ ఘటనలో మరణించారు, తాండూరుకు సంబంధించిన వారు. ఇంకో సంఘటనలో ఒక తండ్రి తన కుమారుడికి చెవి నొప్పిగా ఉందని చెప్పి కోటి ఈఎన్టీ హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ట్రైన్ మిస్ అయిందంట. ఆ ట్రైన్ మిస్ అయినా కూడా ఈ ప్రమాదం జరిగేది కాదు. ట్రైన్ దొరికినా కూడా ఆయన ఈ ప్రమాదంలో మరణించేవాడు కాదు. ట్రైన్ మిస్ అవడంతో తాండూరు బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ స్టేషన్ నుంచి ఈ బస్ తీసుకొని హైదరాబాద్ వస్తున్నాడు. కోటి ఈఎన్టీ హాస్పిటల్లో తన చెవి నొప్పిని సరిచేసుకోవడం కోసం కుమారుని తీసుకొస్తున్నటువంటి ఆ తండ్రి ఇప్పుడు ఈ ఘటనలో మరణించాడు. కుమారుడికి మాత్రం చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకొక మహిళ అండ్ 3 నెలల పసికందు తాండూరుకు వెళ్ళి తిరిగి ఈరోజు హైదరాబాద్కు వస్తోంది. ఈ ఘటనలో మరణించారు. కోటి ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నటువంటి 3 విద్యార్థులు ఈ సంఘటనలో మరణించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈ ప్రమాదం చుట్టూ కొన్ని
పదుల సంఖ్యలో ఎమోషన్స్ ఉన్నాయి, పదుల సంఖ్యలో హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో చాలా క్లియర్గా ఈ టైంలైన్ ద్వారా చూస్తూ ఉంటే గంటన్నరలోనే ఎంతటి ప్రమాదం జరిగిందో అర్థమవుతోంది. సో గతుకుల రోడ్ అదంతా కూడా. గతంలో ఒకనొక సందర్భంలో నేను కూడా తాండూరులో ఒక ఫుడ్ పాయిజన్కి సంబంధించిన సంఘటనని రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను కూడా ఇదే రోడ్ నుంచి వెళ్ళాను. చాలా ప్రమాదాలు తప్పించుకున్నాను అనిపించింది నాకు కూడా. ఎందుకంటే లోయలు ఉంటాయి, వంకలు ఉంటాయి, మలుపులు ఉంటూ ఉంటాయి, ఎత్తు పొలాలు ఉంటూ ఉంటాయి, తర్వాత గతుకుల రోడ్డు. సో అది ఒక డేంజరస్ రోడ్ అని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన ప్రభుత్వం కానివ్వండి, లేకుంటే అధికారులు కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఏం చెప్తున్నారంటే వాళ్ళ వర్షన్ ఏంటి, బాధితులంతా ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రమాదానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది వాళ్ళకి కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, రోడ్డు గుంతలమయంగా ఉండడం అనేటువంటిది ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణంగా మారింది. హెవీ లోడ్ తో టిప్పర్ ఆ గుంతను తప్పించబోయి రైడ్ తీసుకున్నారు. ఇది హైదరాబాద్ నుంచి అటు చేవెళ్ళ రూట్ లో టిప్పర్ ప్రయాణిస్తుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు బస్సు ప్రయాణిస్తా ఉంది. ఈ సమయంలోనే ఆ గుంతను తప్పించబోయి రోడ్డు మధ్య కంటే కొంచెం ముందుకి, ఇంకా అటు సైడ్ రోడ్డు మధ్యలో కంటే కూడా ఎక్కువగా రైట్ సైడ్ కి ఆ గుంతను తప్పించబోయి లెఫ్ట్ సైడ్ లో గుంత ఉంది, తప్పించబోయి రైట్ సైడ్ వెళ్ళింది టిప్పర్. వెళ్ళిన సందర్భంలోనే అక్కడ ఒరిగిపోయింది ఒకవైపు ఈ టిప్పర్ వాహనం అంతా కూడా. నిజంగా అక్కడ రోడ్ అంతా కూడా స్లోప్ లో ఉంది, ఒకవైపు ఎత్తుంది, ఒకవైపు స్లోప్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ సమయంలోనే బస్సులు ఢీకొనడము, బస్సులు చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడంతో టిప్పర్ డ్రైవరు, బస్సు డ్రైవర్ తో సహా ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి వాహనంలో ఉన్న బస్సులో ఉన్నటువంటి వారంతా కూడా ఇమీడియట్ గా స్పాట్ డెడ్ అయిపోయారు. అంతవరకు ఆ స్పాట్ డెడ్ ఆ ప్రమాద ఘటన ఒకవేళ తక్కువగా ఉంటుండేమో, అంతవరకే ఉంటాయి. కానీ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా మొత్తం బస్సులో అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ కావడంతో కంకర వల్ల కూడా చాలా మంది ప్రమాదానికి గురారు. కొంతమందికి నడుము, కొంతమందికి కాళ్ళు, కొంతమందికి చేతులు, కొంతమందికి ఛాతీ, ఈ చెస్ట్ భాగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. కొంతమంది ఆ కంకర లోపలనే ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో సాధారణంగా మానవీయ కోణం ఉంటుంది, కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో పదుల సంఖ్యలో అక్కడికి జనాలు చేరుకున్న సమయంలో ఆ ఇన్సిడెంట్ లో కంకర కింద ఉన్నటువంటి వారిని తొలగించడం కంటే ముందుగా ఫోటోలు, వీడియోలు తీయడం పైన ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి ఇన్సిడెంట్ ఉందనేటువంటిది బాధితులు ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. నేను కంకర లోపల మునిగిపోయినాను, నా గొంతు వరకు, నన్ను తీయడం కంటే ఎక్కువ నా ఫోటోలు, వీడియోలు తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. కేవలం 2 నుంచి 3 మాత్రమే మొదట్లో స్టార్టింగ్ లో వాళ్ళు తీసే ప్రయత్నం చేశారు. ఆ బస్సు రేకులు, విరిగిపోయినటువంటి రేకులు, అద్దాలకు సంబంధించినటువంటి ఆ షీట్స్ తో కంకరను తొలగించారు. కొంతమంది చేతులతో తొలగించారు. 2-3 సహాయం చేశారు. మిగతా వాళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఫోటోలు, వీడియోలు తీసే ప్రయత్నమే చేశారు. ఈ రోజు ఫోటోలు, వీడియోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు జనానికి కూడా. ఒక బాధితురాలు, క్షతగాత్రురాలు, ఆమె ఆర్టీవీతో షేర్ చేసుకుంది. ఇది ఒక్క ఘటన కాదు, యాక్చువల్ గా దస్తగిరి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఇంతకుముందు అనంతగిరి కొండల్లో